ఆ మనిషికి నిజ జీవితంలో ప్రాణం పోసేవారంటే ఇంకో మనిషి ఎవరంటే ఆ రక్తదానం చేసే మనిషి. అలాంటి రక్తదానం చాలామంది నా బ్లడ్ ఇది పోతుందేమో లేకపోతే మళ్ళీ రాదేమో అని చెప్పి అనుకున్నారు. పెద్ద అయినప్పుడు చెప్పినప్పుడు 257 సార్లు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అలాంటి వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ కదా. మరి ఉమాశంకర్ గారు వారి గురించి నేను విన్నాను. రీసెంట్గా మా తెనాలి ఎన్ఎస్ఎం హై స్కూల్ అయితే తెనాలి వచ్చినప్పుడు, అలాగే కృష్ణవేణి వాటర్ ప్లాంట్ నాగరాజు గారు వాళ్ళ అబ్బాయి తేజని పంపించి మా స్కూల్లో ఉన్న 10th క్లాస్ వాళ్ళ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా ప్యాడ్స్ అయినా స్కేల్స్ అయినా మొత్తం అన్ని వాటికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో మెటీరియల్ రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ కాబట్టి మరి వారు ఎంతో హ్యాపీగా పొండూరు నుంచి తెనాలి వచ్చి మా ఎన్ఎస్ఎం హై స్కూల్కి వచ్చి వాళ్ళందరికీ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. అలాగే నాగరాజు గారు కూడా. దీంతో పాటు వారి నేను గురించి విన్నా కనీసం నెలలో ఒక 10 ప్రోగ్రాంలు అన్నా, అది బ్లడ్ బ్యాంక్ సంబంధించిన కావచ్చు, లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే సేవా సంబంధించిన ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇలా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ ఎంతో మందిని టచ్లో ఉంటూ ఉమాశంకర్ రెడ్డి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. అదే వారి గురించి ఇవన్నీ ఆ ఫ్లెక్సీ ఇవన్నీ నేను వింటున్నాను అనమాట. చాలా సంతోషం అనిపించేవాడు. నిజంగా నాకున్న బిజీలో నేను రాకపోయినట్టయితే ఈ ప్రోగ్రామ్ మిస్ అయ్యేవాడిని అనిపించింది అనమాట. ఒకటి మాత్రం నిజమండి, సొసైటీలో ఒక మనిషి ఎదగాలి అంటే ఒదిగి ఉంటాం. అది ఉమాశంకర్లో చూశాను. ఒక ఈ ఆర్గనైజేషన్కి వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయ్యింది కూడా అందరినీ కలుపుకోవటం కానివ్వండి, ఈ సంస్థలో తల్లో నలుగులాగా ఉండటం కానివ్వండి, తన మంచితనం కానివ్వండి, మిగతా ఆర్గనైజేషన్స్ కూడా ఎవరైనా సేవా తత్పరంగా నేను చేయాలనుకున్నప్పుడు నా క్లబ్లోకి ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం కానివ్వండి నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మీ అందరికీ మరొక విషయం కూడా అండి, అవేర్నెస్ అనేది ప్రతి దాంట్లో కూడా ఉండాలి. నేను గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ కానివ్వండి, ఎయిడ్స్ అవేర్నెస్ కానివ్వండి, పల్స్పోలియో అవేర్నెస్, ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా సొసైటీలో మన పేపర్లో చూస్తుంటాం, కానీ సమాజంలో ఈ స్టూడెంట్స్ ద్వారా ఏదైతే పిల్లలు దేవుడితో సమానం అంటారు, పిల్లల ద్వారా ఏదైతే ఒక మెసేజ్ వెళుతుందో ఆ మెసేజ్ మన ద్వారా చేరినప్పుడు అరే మన పిల్లలు మనకు చెప్తున్నారే అనే విషయంలో మనం ఎంతో కొంత మారుతాం కూడా పిల్లలు వాళ్ళు చెప్పే మెసేజ్ని బట్టి. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ మెగా రక్తదాన శిబిరంలో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ చేయటమైనా లేకపోతే వాళ్ళు హానర్ చేయటమైనా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్వీట్ మెమరీస్. నా లైఫ్లో నేను ఏం చేశాను, చిరంజీవి గారు ఒక మాట చెప్తారు, మెగాస్టార్ చిరంజీవి గారు, చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలంటారు. మరి అలాంటి మాట అన్నప్పుడు సొసైటీగా మనిషిగా మానవుడిగా నేను పుట్టి సమాజానికి నేనేం చేస్తాను, మన ఇంట్లో మనం చేసుకోవడం కాదు, సమాజానికి మనం ఏం చేస్తున్నాం, ఎవరు ఎంతమంది దానికి ఇన్స్పిరేషన్గా ఎవరు తీసుకుంటున్నారు, ఎలా అవుతున్నారు. మరి చూడండి ఎంతమంది ఎప్పుడూ బ్లడ్ బ్యాంక్ పెట్టిన మరి చిరంజీవి గారు ఆయన గురించి కొన్ని వందల వేలు పుట్టాయి అనమాట. ఒకరి నుంచి ఒకరి నుంచి ఈ రోజున ఎక్కడ త్రూఅవుట్ ఎంటైర్ స్టేట్లో కానివ్వండి, డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఎక్కడ బ్లడ్ నీడ్ అన్నా సరే అప్పటికప్పుడు వచ్చి రక్తదానం చేస్తారంటే నా గ్రూప్ ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రూపింగ్ చేయించుకోండి. ఏ మనిషికి ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు బ్లడ్ అనేది. అందుకని ప్రతి ఒక్కరు కూడా దానం చేయడానికి సిద్ధంగా ఉండండి. అలాగే ఎవరి చేత ఇప్పించడానికైనా సరే నీకు ఏం కాదు, మళ్ళీ 15 రోజుల్లో మళ్ళీ రీఅప్ అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంచండి. అలాగే నా నుంచి కూడా ఒక చిన్న చెప్తాను, వస్తున్నారు ఆర్ట్స్ డ్రాయింగ్ టీచర్ అండ్ ఎక్సెన్సీస్ ఆఫీసర్. 2019లో నేను COS మెడల్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మెడల్ జనరల్ బిపిన్ రావత్ గారి దగ్గర నుంచి నేను 2019లో నేను మెడల్ తీసుకున్నాను 2 రాష్ట్రాల్లో. అలాగే ఇవి కాకుండా మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ద బిగ్గెస్ట్ పెయింటింగ్ అని చెప్పినప్పుడు మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మా ఆర్టిస్ట్ మా ప్రకాష్, అలాగే సర్దార్, భాస్కర్, మేమంతా కూడా ఒక పెద్ద పెయింటింగ్ ఇండియాలోనే వరల్డ్లోనే ద బిగ్గెస్ట్ పెయింటింగ్ అనమాట. కరోనా టైంలో మేము చేసాం అనమాట తెనాల్లో. అలాగే దానికి ఎన్నో వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయి. అలాగే వాటితో పాటు లక్షగా నచ్చిన డివోషనల్గా సాంగ్స్ అవి పాడటం, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు, ఇలాంటివన్నీ కూడా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు మేము స్టూడెంట్స్ ఎక్కువ అవేర్నెస్ చేస్తాం. అట్రాక్షన్ అనమాట, పిల్లల్లో ఒక అవేర్నెస్, ఆ పిల్లల్లో ఒక మంచి బీజాన్ని కనుక నాటితే సమాజానికి వాళ్ళు ఉపయోగపడతారు. ఆ విధంగా ఆ పిల్లల నుంచి మేము టార్గెట్ తీసుకుని ఇలాంటివన్నీ చేస్తూ, అలాగే కరోనా టైంలో ఎంతోమంది ఈ పేదవాళ్ళైనా ఇలాంటివన్నీ కూడా
సంఘ సేవ కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఇలాంటివన్నీ కూడా ఇంట్రెస్ట్. మరి ఇవన్నీ చూసినప్పుడు ఉమాశంకర్ గారు పిలిచినప్పుడు రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయినా చాలా బిజీగా ఉన్నా లేదు కంపల్సరీగా మీరు ఇంత దూరం వచ్చి మా స్టూడెంట్స్కి ఇంతమందికి హానర్ చేస్తే కాకుండా మరి ఇంకో మాట అన్నారు వారు ఏమన్నారంటే నాగరాజు గారు, ఎవరైతే మీ స్కూల్లో హైయెస్ట్ మార్క్స్ ఫస్ట్ మార్క్ వస్తారో వారికి 5,000 రూపాయలు అనౌన్స్ చేశారు. గివ్ బిగ్ క్యాప్స్. అలాగే ఇవి కాకుండా సెకండ్ ప్రైజ్ కూడా నేను ఇస్తానండి, అంటే బాయ్స్లో ఒకటి గర్ల్స్లో ఒకటి సెకండ్ ప్రైజ్ కూడా ఇస్తానని చెప్పి వారు ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. ఉమాశంకర్ గారు మేము ఇక్కడ రావడం వల్ల మాకు ఒక మంచి జరిగింది అనమాట. చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రోగ్రామ్స్కి మేము కూడా తెనాలి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఉమాశంకర్ గారు మీరు కూడా రావాలి సార్ తెనాలి. మేము ఇన్వైట్ చేస్తాం తప్పనిసరిగా. అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా ఏమాత్రం అవకాశాన్ని పాల్పంచుకోవడానికి సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.